రామ్ చరణ్ గారి కెరియర్ మొత్తంలో రంగస్థలానికి సెపరేట్ ప్లేస్ ఉంటదనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ మూవీకి ఇంత స్పెషాలిటీ రామ్ చరణ్ గారికి యాక్టర్‌గా నిజమైన గుర్తింపు తీసుకొచ్చింది ఈ 'రంగస్థలం' మూవీ అనే చెప్పుకోవాలి. ఇన్‌ఫాక్ట్ 'త్రిబుల్ ఆర్' మరియు రామ్ చరణ్‌ల కెరియర్‌లో అతి బిగ్గెస్ట్ హిట్ అయిన 'మగధీర' కన్నా గ్రేటెస్ట్ మూవీ అనే చెప్తా నేను 'రంగస్థలం' గురించి. ఎందుకంటే అతను ఈ 'రంగస్థలం' మూవీలో కళ్ళతోనే క్యారెక్టరైజేషన్ మొత్తాన్ని పలికాడని చెప్పుకోవాలి. ఆ బాధ, హ్యూమర్ మరియు ఆ ఫైట్స్ అన్నీ నెక్స్ట్ లెవెల్‌లో యాక్ట్ చేశాడు. అలాంటి మూవీ బ్యాక్‌డ్రాప్‌లో మరియు 'బొచ్చుబాబు'తో మూవీ ఉందంటే మీరెలా ఊహించుకుంటారో మీకే వదిలేస్తున్నాను. దట్టు రంగస్థలంలో డైరెక్టర్ అయిన సుకుమార్ గారు ఈ మూవీకి స్టోరీ రాసి ఇచ్చారు. బయటున్న కథనాల ప్రకారం ఈ మూవీకి 'ప్యాడీ' అనే పేరు పెడదామనుకుంటున్నారు. కానీ ఎంతవరకు నిజమో నాకు తెలీదు. మీకు అబద్ధం అయితే చెప్పలేను కదా నా సబ్‌స్క్రైబర్స్‌కి. ఒక కథనం ప్రకారం సేమ్ విలేజ్‌లో ఉంటున్న ఒక వ్యక్తి స్పోర్ట్స్ ఆడి ఎలా జీవితాన్ని నెగ్గుకొచ్చాడో అనే కథనము వినిపిస్తుంది. ఇది కూడా ఎంతవరకు నిజమనేది మనం ఈ మూవీ సెట్స్ మీదకెళ్ళాకే చెప్పుకోవచ్చని చెప్పాలండి. ఈ మూవీ పూజ స్టార్ట్ అయ్యి అండ్ పూజ కంప్లీట్ చేసుకొని 24 మార్చ్ 2024 ఇప్పటి వరకు ఒక సింగిల్ టేక్ కూడా అవ్వలేదు. సో, అదే కొంచెం బాధనిపిస్తుంది. ఎందుకంటే 'రామ్ చరణ్' గారు ఇప్పటి వరకు 'గేమ్ చేంజర్' మూవీలోనే ఉన్నారు. ఇన్‌ఫాక్ట్ ఇప్పుడు కూడా 'గేమ్ చేంజర్' ప్రమోషన్స్‌తోనే తిరుగుతూ ఉన్నారు. ఈ 'గేమ్ చేంజర్' ఎందుకు ఇంత డిలే అయితుందంటే 'ఇండియన్ 2' వల్ల. 'ఇండియన్ 2' 'గేమ్ చేంజర్‌ని' మధ్యలో వదిలేసి మరీ కంప్లీట్ చేసి రిలీజ్ చేశారు. దాని ఔట్‌పుట్ ఎలాగుందో అది వేరే విషయం. కానీ 'రామ్ చరణ్' గారికి మాత్రం చాలా డిలే అయిందనే చెప్పుకోవాలి. అటు 'కమల్ హాసన్' గారు సేఫ్ అయిపోయారులే కానీ, ఇటు 'గేమ్ చేంజర్' డిలే, ఆ తర్వాత 'బుచ్చిబాబు' గారి మూవీ కూడా చాలా డిలే అయిపోయింది. ఫ్యాన్స్ ఈ విషయంలో మాత్రం చాలా బాధపడుతున్నారు. ఈ 'బుచ్చిబాబు' మూవీకొచ్చేసరికి ప్రొడ్యూస్ చేసేది 'మైత్రి మేకర్స్'. ఇప్పుడే 'పుష్ప 2'తో 'మైత్రి మేకర్స్' కంప్లీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ 'బుచ్చిబాబు' ప్రాజెక్ట్ మీదే ఆహ్, ఇక కూర్చొనుంటారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత 'జాన్వీ కపూర్' గారు మొన్న 'దేవరా' మూవీతో పాజిటివ్ టాకే వచ్చింది. కానీ ఈమె 'దేవరా' మూవీ ప్రెజెన్స్‌లో ఒక 5-10 మినిట్సే ఉంటది కాబట్టి అది చాలా బాధాకరమైన విషయం. కానీ ఇందులో మాక్సిమం పోర్షన్ 'జాన్వీ కపూర్' గారితోనే ఉంటదని ట్రేడ్ వర్గాల మాట. అదీగాక ఈ మూవీలో 'రాజ్ కుమార్' గారు మరియు 'విజయ్ సేతుపతి' గారు విలన్స్‌గా ఉంటారని బయటున్న టాక్. ఇన్‌ఫాక్ట్ 'బుచ్చిబాబు' గారు కూడా చెప్పారు వీళ్ళు విలన్స్ అని. ఆ తర్వాత 'ఏఆర్ రెహమాన్' గారు తెలుగులో కంప్లీట్ మెలోడీస్ ఇచ్చి చానా రోజులైతుందని చెప్పుకోవాలి. 1, 2 మూవీస్ ఈ మధ్యన ఇచ్చారులే గానీ, సమ్‌వాట్ ఆ ఔట్‌పుట్ ఎలాగుందో మీకు తెలుసు, మాకు తెలుసు. కానీ కంప్లీట్ పోర్షన్ గురించి 'ఏఆర్ రెహమాన్' గారి మ్యూజిక్ గురించి ఎలా ఉంటదో మనం సెపరేట్‌గా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా 'సుకుమార్' గారి రైటింగ్ గురించి చెప్పాలంటే చూసారు కదా 'రంగస్థలం' గాని, 'పుష్ప' గాని, 'ఆర్య 1, 2' ఇంక అలాగే ఉంటదని మనం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. ఆ తర్వాత ఇంకా చెప్పేదేంటంటేనండి, ఈ మూవీకి 'బుచ్చిబాబు' గారికి కరెక్ట్ బాడీ కటౌట్ కావాలంటండి. దానికోసం మళ్ళీ జిమ్‌కెళ్ళి 'ధ్రువ' స్టైల్‌ని తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారు 'రామ్ చరణ్' గారు. యెస్. అసల 'రామ్ చరణ్' గారిని తీసుకోవడానికి గల కారణమే ఆ బాడీ కట్‌కండి. ఇది స్వయంగా 'బుచ్చిబాబు' గారే చెప్పారు. అండ్ 'రామ్ చరణ్' గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో నోరు జారారనే చెప్పుకోవాలి. నెక్స్ట్ వచ్చే 'బుచ్చిబాబు' గారి మూవీ ఫుల్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌గాను ఉంటది. ఇప్పటి వరకు నేను ఫుల్ టైమ్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ చేయలేదు అని చెప్పారు. ఆ విషయంలో 'రామ్ చరణ్' ఫ్యాన్స్ గాని, 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్స్ గాని, 'చిరంజీవి' గారి ఫ్యాన్స్ గాని ఫుల్ హ్యాపీ అనే చెప్పుకోవాలి. నిజానికి 'రామ్ చరణ్' గారి కెరియర్‌లో అన్ని జోనర్స్ టచ్ చేశారులే గానీ, ఫుల్ కామెడీ జోనర్ మాత్రం టచ్ చేయలేదు. ఎప్పుడో 'నాయక్' మూవీలో అంతలా నవ్వుకున్నాం. ఈ తర్వాత వచ్చిన మూవీస్‌లో అంతలా కామెడీ సీన్స్ పడలేదనే చెప్పుకోవాలి. ఆల్ ద బెస్ట్ ఫర్ ద టీమ్.